ఆయకట్టు మీద వాళ్ళు సామర్థ్యాన్ని పెంచాలన్నది నిన్న మొన్న పుట్టిన ఆలోచన కాదు. కర్ణాటక 2011లో పుట్టిన ఆలోచన. అప్పటి నుంచి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏదైతే KWT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 క్లాస్ 5 క్లాస్ 2 5/2/5/3 రిపోర్ట్ ప్రకారము 2010-13 మధ్యన జరిగిన చర్చలలో యాక్చువల్గా 2000 అప్పీల్ నెంబర్ 5170 of 2011 Honorable Supreme Court stayed the publication of KWT 2/5 as per the 5 decision on 16/9/2011 అంటే స్టే అప్రోచ్ ని సుప్రీం కోర్టులో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ కావాలి. ఈ యొక్క ఆలోచనకు 524 మీటర్లు 519 నుంచి 524 పెంచే ఆలోచనను 2011లోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులు, అంటే ఇది 4వ ముఖ్యమంత్రి. 2010లో రోషయ్య గారు ఉంటారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత 10 ఏళ్ళు మహానుభావులు కేసీఆర్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు, అరే అవునా 100 TMCలు పోతున్నాయి, ఎట్లా పోతాయి అని అందరు భయపడాలిగా. తెలంగాణ ప్రజలకు ఏంది, ఈ ప్రభుత్వము అసమర్థతగా ఉంది, అసమర్థ పాలన జరుగుతుంది, వీళ్ళకి ఆలోచన లేదనేది రేకెంతించనికనే ఈరోజు వినోద్రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మట్టి గురించి తీసి. ఆల్మట్టి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ DPR పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైంది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా, వదిలేయండి, జర్రనేగా పెంచుకోనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు నిన్న. ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ ఎక్వైషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది, ఇంత పెద్ద ఆయకట్టుకు నీళ్ళు అందియాలి, మాది డ్రాట్ ఏరియా, మా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మేము ఇక్కడ ఆల్మట్టిని పెంచుకుంటామన్న విషయం కొత్త ఏం కాదు. ఆ విషయానికి వస్తే ఇవి కూడా చెప్తాయి. ఇప్పుడు వాళ్ళ హయాంలో 2022 అఫిడవిట్ ఫైల్ చేసిర్రు, ఫోటోగ్రాఫ్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి, కంప్లీషన్ ఆఫ్ వర్క్ స్టేజ్ తోటి. వాళ్ళ హయాంలో దగ్గర అంటే నవంబర్ 2022 కల్లా మేము 4,555 కోట్లు దీని మీద ఖర్చు పెట్టినాం ల్యాండ్ ఎక్వేషన్ మీద. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే నవంబర్ 2022లా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు. ఇంకోటి, స్టేట్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ ఫైల్డ్ అన్ అడిషనల్ అఫిడవిట్ డేటెడ్ ఆన్ 8/11/2021 అంటే BRS ప్రభుత్వం ఉన్నప్పుడే revealed that additional affidavit has revealed that it has already spent 13,321 crore by September 2021 for infrastructure related to Upper Krishna project stage 3 including canals, drainage systems, land acquisition, rehabilitation and resettlements, R&R measurements. అంటే ఈ డ్రామా 2011లో స్టే వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ప్రతిసారి నడుపుతూనే ఉన్నారు. ఈ స్టోరీని మేము పెంచుకుంటాము, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, 13,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినామని చెప్పి వీళ్ళ హయాంలో కూడా ఫోటోగ్రాఫ్స్తో సహా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి మేము ఇప్పుడు ఏంది, ఇప్పుడు మేము కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ 100 TMCలను పక్కతో పట్టిస్తారేమోనని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినాం, మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, BRS పార్టీ ఉంటే 100 TMCలు మిగిలేదు కదా అనే ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు. ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టిలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్.